దేశవ్యాప్తంగా ఇక్కడ విన్న వక్స్ స్థలాలు అనే విషయంపై ఈ మధ్య జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకు కారణం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి నూతన సవరణ చట్టం అంటే వక్స్ సవరణ చట్టం. ఈ సవరణ చట్టం సంబంధించిన విషయంలో పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముస్లిం సమాజంలో కొందరు అవునంటే మరికొందరు కాదంటారు. ఇంతకు వక్స్ బోర్డు అంటే ఏమిటి, వక్స్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు ఎవరికి ఉన్నాయి, వక్స్ బోర్డు ఆస్తులు ఎవరికి చెందుతాయి, వక్స్ బోర్డు ఆస్తుల వల్ల లబ్ధి పొందేవారు ఎవరు, వక్స్ బోర్డు ఆస్తులను ఎవరు పర్యవేక్షిస్తారు, ఆస్తులను పర్యవేక్షించేవారు ప్రస్తుతం ఎవరెవరు ఉన్నారు, అసలు ఎందుకు ఈ యొక్క వక్స్ ఆస్తులు వివాదాస్పదం అవుతున్నాయి అనే విషయాల గురించి ప్రస్తుతం మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వక్స్ అనేది సాధారణంగా హిందూ సమాజంలో లేదా మరి ముస్లిం సమాజంలో అయినా కూడా దేవునికి సంబంధించినటువంటి విరాళం ఇవ్వడమే లేదా ఆస్తిని దైవానికి ఇవ్వడమే అని చెప్పొచ్చు. అంటే ఓ రకంగా విరాళం ఇవ్వడం లేదా డొనేషన్ ఇవ్వడం లేదా మరైనా సరే మనకు సంబంధించినటువంటి ఆస్తిని మన ఇష్టమైనటువంటి దైవానికి ఇవ్వడమే మనం యొక్క ట్రస్ట్ అంటాం లేదా ఆస్తిని విరాళం అంటాం. ఇక్కడ ముస్లిం సమాజంలో మాత్రం వక్స్ అని పిలుస్తాం. అంటే వక్ అంటే దేవునికి ఇచ్చినటువంటి భూమి, మాన్యం భూమి అని కూడా మనం తెలుగులో పిలవచ్చు. మరి ఇలాంటి దైవానికి సంబంధించినటువంటి ఈ భూమిలో అధికారులు ఎవరికి అప్పచెప్పారంటే అంతిమంగా దీనికి ఒక పర్యవేక్షణ అధికారి ఉంటాడు, అతనే ముతవల్లి. మరి ఈ ముతవల్లి ఆధ్వర్యంలోనే ఈ యొక్క వక్స్ బోర్డుకు సంబంధించినటువంటి స్థలాల విషయంలో నిర్వహణ అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరి ఈ నేపథ్యంలో మరి వక్స్ బోర్డు సంబంధించినటువంటి వివాదానికి సంబంధించిన విషయాన్ని గమనిస్తే అసలు ముతవల్లిలో ఏమి చేస్తున్నారు, అసలు ముతవల్లికి సంబంధించిన అధికారులు ఏమిటి అనే విషయాన్ని గమనిస్తే ముతవల్లిలో ఈ యొక్క వక్ సంబంధించినటువంటి స్థలాలను కూడా ఖచ్చితంగా పర్యవేక్షించుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆదాయ మార్గాలు అలాగే దానికి సంబంధించినటువంటి ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తే వాటికి సంబంధించిన మరి పూర్తి పరిశీలన చేయాల్సి ఉంది. అయితే వక్స్ అనేది ఎందుకు ఇస్తారంటే సాధారణంగా ఈ యొక్క ఎవరైనా సరే తమ యొక్క భూమిని మంచి పేరు కోసం లేదా విద్యా వస్తువులు కల్పించడానికి, మదరసాలు నిర్వహించడానికి, విద్యా వైద్య ఉపాధి సౌకర్యాలు కల్పించడం కోసం తమ యొక్క భూమిని ఈ యొక్క దేవుని పేరుతో విరాళం ఇవ్వడాన్ని మనం వక్ఫ్ అనే ఒక మాటలో చెప్పవచ్చు. మరి ప్రస్తుతం వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి స్థలాలు వివాదాస్పదం ఎందుకు అవుతున్నాయంటే అందుకు ప్రధాన కారణం ముతవల్లి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వక్స్ భూములపై అధికారం మొత్తం కూడా ముతవల్లిలకే ఉంటుంది. అంటే ఆ వక్స్ ఎవరైతే భూమిని దానం చేశారో ఆ యొక్క దానం చేసినటువంటి దాత దేవుని పేరు తెస్తే దాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత ముతవల్లిలది. కానీ ప్రస్తుతం ముతవల్లిలు ఈ యొక్క దేవునికి సంబంధించిన మాన్యాన్ని తమ సొంత ఆస్తిలాగా భావించడమే ఇక్కడ వివాదానికి ప్రధాన కారణమవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేవలం పర్యవేక్షకుడిగా లేకపోతే సంరక్షకుడిగా ఉండాల్సినటువంటి వారు తమ సొంత ఆస్తిగా వాటిని విక్రయించే ప్రయత్నం చేయడం కూడా ఈ యొక్క ఆక్రమణకు వివాదాలకు కారణమవుతుంది. మరి ముతవల్లిలు సాధారణంగా మరి ఆ యొక్క దేవుని మాన్యాలు అంటే వక్స్ భూములకు సంబంధించినటువంటి విషయంలో వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకుంటూ ఆ యొక్క ఆదాయాన్ని సరిగా చూపించడం లేదు అన్న వివాదము ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని తీసుకువచ్చిన భావన కూడా మరి పలు రాజకీయ పార్టీలను అలాగే ముస్లిం సమాజంలో కొన్ని వర్గాల్లోనూ వినిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మరి ముతవల్లిల యొక్క చేసినటువంటి ఈ యొక్క తప్పిదం ఆధారంగానే ఇప్పుడు ఈ వివాదం అదెంత పెద్దగా అవుతుందన్న ఆలోచన ఆవేదన చాలా మందిలో కలుగుతుంది. మరి ముతవల్లిలో విషయానికి వస్తే మరి ముతవల్లిలో ఏదైనా సరే వక్స్ మాన్యానికి సంబంధించినటువంటి విషయంలో మరి ప్రభుత్వానికి కాస్త పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అది ఎకరాకు 700 రూపాయల నుంచి మొదలుకొని అంటే సాధారణంగా 7% అంటారు. ఈ యొక్క 7% మొదలుకొని మరి ఎంతైనా ఉండొచ్చు. సాధారణంగా 7% అనేది ఇక్కడ ఉంటుంది. అంటే ఎకరా ఉన్న 100 ఎకరాలు ఉన్నా సరే అదే పర్సంటేజీ ప్రకారం మరి ఈ యొక్క ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ముతవల్లిలు మాత్రం వందలు వేలాది ఎకరాలు ఇక్కడ మరి సాగు చేస్తున్నా లేకుంటే పొలాల్లో మరి ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రం ప్రభుత్వానికి చూపడం లేదనేది ఇక్కడ ప్రధాన ఆరోపణగా మనకు వినిపిస్తుంది. వక్స్ ఆస్తులకు సంబంధించిన విషయంలో మరి ముస్లింలకు అందరికీ హక్కు ఉంటుంది కాబట్టి తమ హక్కులను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ముస్లిం పైన ఉంది. ముస్లిం యువత కూడా కాస్త ఆలోచించాలి. వక్స్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, వక్స్ యొక్క
నిర్వహణ ఎవరు చేస్తున్నారో, అసలు వాటి నుంచి వచ్చే ఆదాయం ఎక్కడికి వెళ్తున్న విషయాన్ని కూడా మరి ముస్లిం యువత ఆలోచించాలి. మరి ముస్లిం యువత కూడా తమకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచుకోవడానికి ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఎంతో ఉపయోగపడతాయి. కానీ కర్మగాలి అంటే కేవలం ముతవల్లిలే తమ యొక్క దైవాంశ సంబుద్ధులైనట్టుగా తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇష్టం వచ్చిన వారికి అమ్మేసుకుంటూ ఆక్రమణకు పాల్పడుతున్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి యువత కూడా ఆలోచించాలి. అసలు వక్ఫ్ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఎవరి పేరు ఉన్నాయి, ప్రస్తుతం నిర్వహణ ఎవరు చేస్తున్నారు, వాటి వల్ల ఆదాయం ఎంత వస్తుందన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. మరి అదే విషయంలో మరి వక్ఫ్ ఆస్తులు ఆక్రమణ గురి కావడానికి అలాగే మరి వివాదాస్పదం కాదు ప్రధాన కారణం ముతవల్లిలే అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం వచ్చే ఆదాయంలో కేవలం 7% మాత్రమే ప్రభుత్వానికి చేరుతుంది. మరి 7%తో మరి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు నిర్వహణ, మరి వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగుల వేతనాలు అవన్నీ చెల్లించాలా చాలా కష్టం. కాబట్టి ప్రభుత్వానికి కూడా ఇది భారంగా మారింది. అంటే కేవలం 7% మాత్రమే వక్ఫ్ బోర్డు దగ్గర వస్తుంది తప్ప మిగతా 93% ఆదాయం మాత్రం ముతవల్లిల దగ్గరే ఉంటుంది. అయితే ఈ ముతవల్లిలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయంటే ప్రస్తుతానికైతే మనం గమనిస్తే అలాంటివి కూడా చాలా చోట్ల జరగడం లేదనేది కూడా మనకు తెలుస్తున్న విషయం. అయితే ఈ నేపథ్యంలో ముస్లిం యువత కూడా మరోసారి ఈ యొక్క వక్ఫ్ బోర్డు విషయంలో వివాదాస్పద విషయాలకు జోలికి వెళ్లకుండా అసలు వక్ఫ్ బోర్డు ఆస్తుల సంరక్షణకు తమ వంతు సహకారం అందిస్తూ ఆ యొక్క స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క స్థలాలకు సంబంధించిన విషయాన్ని పూర్తి సమాచారం తెలుసుకుని అందులో ఉపాధి అవకాశాల కోసం తమ వంతు కృషి చేస్తే కనుక బాగుంటుందంటున్నారు మేధావి వర్గం ముస్లిం సమాజం నాయకులు. ఎందుకంటే కంచె చేను వేసిన చందనగా ఇంతవరకు కొందరు నాయకులు చేసినటువంటి పని కారణంగానే మరి ప్రస్తుతం ఆక్రమణకు గురయ్యాయి. ఆక్రమణలో అన్ని మతస్థులు కూడా మరి స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి యొక్క ఆస్తులను ఇప్పటి వరకు వెళ్ళిన పేరుగడికి వెళ్ళిపోయింది. ఉన్న ఆస్తులను కాపాడుకోవాలంటే ముస్లిం యువత ఖచ్చితంగా మేలుకోవాలి. వక్ఫ్ ఆస్తుల ఆదాయం వ్యక్తిగత సంపాదన కాదనే విషయాన్ని కూడా ముతవల్లిలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ అనేది మరి దేవునికి సంబంధించినది. దేవునికి సంబంధించిన ఆస్తి ముతవల్లి కేవలం పర్యవేక్షకులు మాత్రమే. ముతవల్లికి దీన్ని విక్రయించే హక్కు కానీ మరొక హక్కు కానీ ఉండదు. కేవలం పర్యవేక్షకులుగా మాత్రమే ఉంటారు. అందుకోసం ఇది సమాజానికి ఉపయోగించినటువంటి ఈ ఆస్తిలో ముతవల్లిలు తమ గుత్తాధిపతిని చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చిగా చేయడంతోనే ప్రస్తుతం వివాదానికి కారణమవుతుంది. అలాగే వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చినటువంటి నిధులను, ఆదాయాన్ని ఖచ్చితంగా విద్య, ఉపాధి, వైద్యం, శైవ రంగాల్లో పెట్టుబడి పెట్టి మరికొంతమందికి ఉపాధి అవకాశాలను కల్పించే పని చేయాలి ముతవల్లిలు. కానీ ప్రస్తుతం ముతవల్లిలు అలాంటి పని చేయడం లేదు. అది తమ సొంత ఆస్తిగా భావించి వాటిని పర్యవేక్షణ కోసం కోర్టుల చుట్టూ, న్యాయస్థానం చుట్టూ, వివాదాల చుట్టూ తిరుగుతున్నారు తప్ప వాస్తవంగా ఆ యొక్క వక్ఫ్ ఆస్తిని, ఆ యొక్క సంపదను సమాజానికి పంచే ఉద్దేశం ఇక్కడ కనిపించట్లేదు. ముస్లిం సమాజ అభివృద్ధికి ఈ యొక్క వక్ఫ్ బోర్డు సంపదను వినియోగించకపోతే అది పూర్తిగా న్యాయవిరుద్ధం అవుతుంది. అందుకే యువత, ముస్లిం సమాజంలో ఉన్నటువంటి యువత చైతన్యవంతులు కావాలి. ప్రతి పల్లెలను, పట్టణాల్లో, నగరంలో ఉన్న వస్తువులపై వస్తున్నటువంటి ఈ యొక్క వక్ఫ్ ఆస్తులపై వస్తున్నటువంటి ఆదాయం నామమాత్రం లెక్కలు కాకుండా అసలైన లెక్కలు చూపించాలి. దాని కారణంగానే మరి ఎంతోమంది యువతకు ఉపాధి అవకాశాలతో పాటుగా మరి దైవ మార్గంలో నడిచేటువంటి చాలామంది కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు, వైద్య తదితర అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. వక్ఫ్ ఆదాయం ఎలా వినియోగించబడుతుందనే విషయాన్ని కూడా ముతవల్లిలు ప్రతి ఏటా, ప్రతి సంవత్సరం మరి ఒక నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ముతవల్లి అలాంటిది ఏమీ చేయట్లేదు. గత కొన్ని ఏళ్లుగా, దశాబ్దాలుగా ఇదే పద్ధతి జరుగుతుంది. అందుకే వక్ఫ్ బోర్డు స్థలాలు అన్నీ వివాదాస్పదమయ్యాయి, మరి కొన్ని చోట్ల అన్యాయకృతమయ్యాయి. అందుకే యువత, ముఖ్యంగా ముస్లిం యువత ఈ యొక్క వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో ఒక కన్ను వేసి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి, సేవా కార్యక్రమాలు ఏంటి, వస్తున్న ఆదాయం ఏంటి, ఆదాయం ఎక్కడికి పోతుంది తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ముస్లిం సమాజం మొత్తం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడం సాధ్యమవుతుందన్న విషయాన్ని మరి ముస్లిం సామాజికవేత్తలు ఇక్కడ చెప్తున్నారు. అందుకబట్టి వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ ఏ ఒక్కరి సొత్తు కాదు. అక్కడ ఉన్నటువంటి ముతవల్లిలు యజమాని అంతకంటే కాదు. ముతవల్లి కేవలం పర్యవేక్షకులు మాత్రమే. అంటే అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు తదితర విషయాలను ప్రతి ఏటా మరి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ముతవల్లిలకు ఉంటుంది. ఇది ఎవరి సొత్తు కాదు, దేవుని సొమ్ము. దేవుని సొమ్ము కోసం నిలబడ్డ మాత్రమే ఇక్కడ ముతవల్లిలు.
అందుకోసమే దేవుని సొమ్మును అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ముస్లిం యువతపై ఉంది. ముస్లిం యువత ఇప్పటికైనా సరే మేలుకొని అసలు వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించి వాటిని సంరక్షించి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని సమాజానికి పంచి సమాజంలో మంచిని పెంచి సమాజంలో సుదరభావాన్ని కల్పించి సమాజంలో ఉన్నటువంటి ముస్లిం యువతకు మరింత విద్య వైద్యం తదితర అవకాశాలు కల్పించడానికి తమ వంతు కృషి చేయాల్సిన బాధ్యత ఎంత ఉంది. అందుకే ఓ ముస్లిం యువత మేలుకో, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకో, వేలాది ఎకరాలు ఉన్నటువంటి ఈ యొక్క వక్ఫ్ ఆస్తులను కాపాడుకో అని కోరడం జరుగుతుంది. అందుకే యువత ఎప్పటికైనా సరే దృష్టి పెట్టి కేవలం ప్రభుత్వం ఉద్యోగం కోసమో లేకుంటే ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం కోసం ఎదురు చూడకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ ఆస్తులను సంరక్షించుకుంటూ పర్యవేక్షించుకుంటూ వెళ్తే వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు యువత చేతిలో ఉంది. అందుకే ఓ ముస్లిం యువత మేలుకోండి, వక్ఫ్ ఆస్తులను కాపాడుకోవడానికి మీ వంతు కృషి చేయండి, దైవానికి అనుకూలంగా ఉండండి, దైవ మార్గంలో నడవండి. అప్పుడే అన్నీ సక్రమంగా సాగుతాయి. చూద్దాం మరి యువత వక్ఫ్ బోర్డ్ ఆస్తులను పర్యవేక్షించే బాధ్యత తీసుకుంటుందని, అలాగే మూతవల్లీలు కూడా ప్రతి ఏటా వక్ఫ్ బోర్డ్ ద్వారా వక్ఫ్ స్థలాల ద్వారా వచ్చే ఆదాయం కూడా బహిరంగంగా పరిస్తే మంచి పరిణామాలు రాబో రోజులు ఉంటాయని భావిద్దాం.